ఒక ప్రశ్న అయితే నిన్న ఉద్దానం సభలో కదా ఇదంతా జరిగింది. అసలు ఈ ఉద్దానం ఇష్యూని రైజ్ చేసింది ఎవ్వరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్. సో డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు మీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఎక్స్పోజ్ చేస్తే ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాస్త్రవేత్తల్ని పవన్ కళ్యాణ్ గారిని పిలిపించి ఒక 5 డయాలసిస్ సెంటర్లు, ₹2 మంచినీళ్లు ఇట్లా అన్ని చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు నేను క్లెయిమ్ చేసుకుంటున్నారు అంటే మళ్ళీ నేను అనేది నమ్మే ప్రమాదం ఉంది కదా. సో ఒకే విషయాన్ని పదే పదే చెబితే నమ్ముతారు కదా. అవునా చంద్రబాబు తేలేదా ఆ రోజు ఉద్దానం, ఓహో పవన్ కళ్యాణ్ కాదా, జగన్ గారే తెచ్చారా, ఎందుకని ఆయన లాంచింగ్ మూమెంట్ లో ఉన్నారు అక్కడ, అప్పుడు ప్రజలు నమ్ముతారు కదా. నేను అనేది ఇవన్నీ మీరు ఎట్లా కౌంటర్ చేస్తారు? మేడం మేడం 2019 ఎలక్షన్ కు ముందులో వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చంపించారని ఎట్లా ప్రచారం చేశారు? పింక్ డైమండ్ అనేది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని నమ్మారు కదండి ప్రజలు, నమ్మారు. అవునా చెప్తున్నాను అదే నేను అదే చెప్తాను, అక్కడికి వస్తాను. 34 మంది కమిటీ ఎస్పీని 74 మంది కమర్షియల్ని పెట్టి ఎలక్షన్ చేస్తున్నారని ఎట్లా ప్రచారం చేశారో, మొత్తం కులానికి ఒక్క కులానికే చేస్తున్నారని ఎట్లా ప్రచారం చేశారో, అప్పుడు ప్రజలు ఏదైతే నిజంగానే అనుకుని నమ్మారో, ఓటేశారో, అధికారంలో తీసుకొచ్చారో, రాజన్న బిడ్డగా నేను అద్భుతాలు సృష్టిస్తానంటే ఎట్లయితే నమ్మి ఓటేశారో, వచ్చిన తర్వాత ఇతను అంతకంతకే ప్రజలందరికీ కూడా పూర్తిగా క్లారిటీ వచ్చింది. ఇతను ఒక సైకో, ఇతను ఉండాల్సింది మెంటల్ హాస్పిటల్ తప్ప ముఖ్యమంత్రి స్థానంలో కాదు అనేది ప్రజల్లోకి వచ్చింది మేడం. అదే ఉత్తరాంధ్రలో ఇతను 5 సీట్లు గెలిస్తే మేడం, మీకు ఈ రోజు డిబేట్ లో చెప్తాను, 5 సీట్లు కనుక ఉత్తరాంధ్ర నుంచి గెలిస్తే మేడం పూర్తిగా మీరు ఎట్లా చెప్తే అట్లా మేము సిద్ధం మేడం. అంటే ప్రజల్లో అక్కడ అంత స్పష్టమైనటువంటి వైఖరి అయితే ఈ రోజు ఉంది మేడం. ఎందుకంటే ఎవరు మంచినీళ్ళు ఇచ్చారు, ఎవరు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు, ఎవరు హాస్పిటల్ నిర్మాణానికి డబ్బులు ఇచ్చారు, ఎవరు ప్రారంభించారు, ఎవరు ఇచ్చేశారు అనేది ప్రజలందరికీ క్లారిటీ ఉంది మేడం. అదే విధంగా ఇతను ఎప్పుడు చూసినా ఒక్క రోజు కూడా సమస్యను అడ్రస్ చేయకుండా, ఈవెన్ పవన్ కళ్యాణ్ 3 పేర్లు చేసుకున్నాడు అంటాకే పేపర్ చదువుతాడు, చంద్రబాబు నాయుడు గారిని ఏదన్నా అనాలంటే పేపర్ చదువుతాడు, లోకేష్ గారిని ఏదన్నా అనాలంటే పేపర్ చదువుతాడు. ఎంత అసలు అంటే కనీసం మామూలుగా మాట్లాడడం కూడా రానటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత పాపం చేసుకున్నారని దే ఆర్ రియలైజ్డ్ మేడం. అబద్ధం అనేది ఒకసారి చెప్పారు మేడం, నమ్మారు. డెఫినెట్ గా ప్రజలందరూ కూడా నమ్మి మోసపోయారండి. రెండోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మందు బాబుల దగ్గర మొదలు పెడితే 1వ తారీఖు మేము ఉండగా ఏంటి మేడం, ఉద్యోగస్తులందరూ ఎట్లా ధర్నాలు చేసేవారు, మాకు డిఎల్ ఇవ్వండి, కరెక్ట్. అంటే నేను అనేది యంత్రాంగము, అర్థబలం, అంగబలం కూడా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు జనసేన ప్రజల్లోకి విస్తృతంగా అయితే డెఫినెట్ గా తీసుకెళ్లాలి. సో ఏంటి, ఏమన్నా స్ట్రాటజీ వెళ్తారా, ఏదన్నా ఒక ప్రజల్లోకి డోర్ టు డోర్ వెళ్ళి చెబుతారా, ఏదో ఉండాలి కదా? డెఫినెట్ గా మేడం, డెఫినెట్ గా అండి. మేము ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసిన తర్వాత భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానిలో ఒకటి వీళ్ళ మోసాలు, వీళ్ళ అన్యాయాలు, రెండోది రానున్న రోజుల్లో మేము వస్తే ఏదైతే ఇతను సంక్షేమం చంద్రబాబు గారు వస్తే ఆపేస్తాడని ఏదైతే గొగ్గోలు పెడుతూ ప్రజలందరి దగ్గర ఏడుపు ఏదైతే ఏడుస్తున్నాడో అది కాదు అని చెప్పేసి ఏదైతే